నమస్తే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం గ్లాకోమా అంటే నీటి కాసల వ్యాధి, ఇది చాలా మొండి వ్యాధి. దీనివల్ల ఆప్టిక్ నర్వ్ అంటే కంటి నరం దెబ్బతిని చూపు కోల్పోతారు. దీనికి కూడా ప్రపంచంలోనే ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో చూపు కోల్పోతున్న కేసుల్లో ఈ గ్లాకోమా రెండవ కారణంగా ఉంది. మరి గ్లాకోమా వల్ల వచ్చే కంటి సమస్యలు ఇంత డేంజర్ అయినప్పుడు దీనికి ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ట్రీట్మెంట్ ఉంది, అయితే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్లో ఉంది. గ్లాకోమా వల్ల వచ్చే కంటినరం సమస్యకు ఎంతో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి పేషెంట్ కళ్ళలో ఆనందాన్ని నింపుతున్న సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ స్థాపకులు వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు. ఆయన పిహెచ్డి మాస్టర్స్ ఇన్ న్యాచురల్ హెర్బల్ మెడిసిన్ యూకేలో చేశారు. ఇంకా ఆయన హోమియోపతి క్వాలిఫైడ్ ఇన్ యూకే. ఇంకా డాక్టర్ శిల్ప గారు, డాక్టర్ దివ్య గారు, వారు రెటినా థెరపీలో ఎంతో అనుభవం పొందారు. ఇక గ్లాకోమా వల్ల వచ్చే సమస్యలు, వాటి ట్రీట్మెంట్ వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు ఈ గ్లాకోమా గురించి, అలాగే ఇది ఎందుకు వస్తుందో వివరంగా చెప్తారా? గ్లాకోమా, దీన్నే గ్లూకోమా వ్యాధి కూడా అంటారు. దీన్ని తెలుగులో నీటి కాసుల వ్యాధి అంటారు. జనరల్గా అందరికీ కంట్లో ఎప్పుడూ ఒక ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటారు. 10 to 20 mmHg ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ 20 దాటుతుందో అప్పుడు కంటి సమస్య మొదలవుతుంది. దాన్ని గ్లాకోమా అంటారు. ఈ గ్లాకోమా వల్ల కంటిలో ఒత్తిడి ఎక్కువయ్యి ఆప్టిక్ నర్వ్ అంటే కంటి నరం దెబ్బతింటుంది. దీన్ని ఆప్టిక్ ఎప్ట్రోపీ అంటారు. ఈ ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటూ పోతే పేషెంట్కు చూపు పోతూ ఉంటుంది. చివరికి కంప్లీట్గా బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ దివ్య గారు, ఈ గ్లాకోమా రావడానికి గల కారణమేంటి? గ్లాకోమా అనేది ఒక హెరిడిటరీ డిసీజ్. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే రావచ్చు. ఇది డయాబెటీస్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల, ఇంకా ఐలో ఇంజురీ అవ్వడం వల్ల కూడా రావచ్చు. హై మయోపియా పేషెంట్స్లో కూడా రావచ్చు. ఇంకా ఐలో పోస్ట్ సర్జరీ ఏమైనా అయినా కూడా రావచ్చు. ఐలో ఇన్ఫెక్షన్ ఏమైనా అవడం వల్ల కూడా రావచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా రావచ్చు. దీన్నే స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లాకోమా అంటారు. ఇంకా రెటీనాలో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. డాక్టర్ శిల్ప గారు, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్తారా? గ్లాకోమాకి ముఖ్యమైన సిమ్టమ్ అంటే టనల్ విజన్. టనల్ విజన్ అంటే ఒక పైప్లో నుంచి చూసినట్టుగా ఉంటుంది. సెంటర్ అయితే బానే క్లియర్గా కనబడుతుంది, కానీ చుట్టుపక్కల అస్సలు కనబడదు. దీంతో పాటు బ్లర్ విజన్, హెడేక్, కంటిలో నొప్పి, లైట్ చుట్టూ కలర్ సర్కిల్స్ కనిపించడం, వామిటింగ్, నోషియా, ఇలాంటి ఎన్నో సిమ్టమ్స్ ఉంటాయి. వీటిలో ఏ సిమ్టమ్స్ ఉన్నా ఎక్కువ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ దివ్య గారు, ఎలాంటి టెస్టుల ద్వారా ఈ గ్లాకోమా ఉందని తెలుస్తుంది? ఇనీషియల్గా గోనియోస్కోపీ అని చేస్తారు. దీంతో గ్లాకోమా ఓపెన్ యాంగిలా, క్లోజ్ యాంగిలా అని తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. గ్లాకోమా వల్ల ఆప్టిక్ డిస్క్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో అని అర్థం చేసుకోవడానికి ఓసీటీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ ఇంకా ఓఎన్హెచ్ టెస్ట్ లాంటివి చేస్తారు. పెరిమెట్రీతో విజువల్ ఫీల్డ్ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ మాత్రం ఎవ్రీ 6 monthsకి రిపీట్ చేసుకోవాలి. డాక్టర్ అశోక్ గారు, ఈ గ్లాకోమాకు ఎక్కడా కూడా ట్రీట్మెంట్ లేదని చెప్తున్నారు. మరి కొంతమంది పేషెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్లి గ్లాకోమాకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, అయినా కూడా కంటి సమస్య తీరలేదు అంటూ ఉంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటంటారు? ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు. గ్లాకోమా అంటే కంటిలో పెరిగే ప్రెషర్. దీన్ని కంటి లోపల డ్రాప్స్ వేసుకొని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని లైఫ్ లాంగ్ అలా కంట్రోల్ చేస్తూ ఉండాలి. బీపీ ఉన్న వాళ్ళకి రోజు మందులు వాడినట్టన్నమాట. ఆ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ప్రెషర్ ఎక్కువయ్యి కంటి నరం మీద ఒత్తిడి పడి చూపు మందగిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే చూపు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మందులు చాలా ఉన్నాయి, కానీ మందగించిన చూపుని నయం చేయటానికి ప్రపంచంలో ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. మా సంజీవన్ నేత్రాలయలో ఈ సమస్యకు 25 ఏళ్లుగా సమర్థవంతంగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే మీరు గ్లాకోమా వల్ల వచ్చే కంటినరాల సమస్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే శిల్ప గారు, ఈ కంటినరాల సమస్య కేవలం గ్లాకోమా వల్ల మాత్రమే వస్తుందంటారా? లేదండి, ఈ కంటినరం సమస్య కేవలం గ్లాకోమా ద్వారానే కాకుండా ఇతర వ్యాధుల వల్ల కూడా వస్తుంది. ఎలా అయితే ఆప్టిక్ న్యూరోపతి, ఆప్టిక్ న్యూరైటిస్, పాపుల్ ఎడిమా, ఏఐఓఎన్, ఈ అన్ని వ్యాధుల వల్ల కూడా కంటినరం ఎఫెక్ట్ అవుతుంది.
కంటినరం ఎఫెక్ట్ కావడానికి ఏ రీజన్ అయినా కూడా మనం సంజీవన్ నేత్రాలయాలో దానికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సార్, మీ దగ్గర జనరల్ పేషెంట్స్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్స్ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తారని చెప్పి గత వీడియోస్లో చెప్పారు. అలాగే వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తూ మెయిల్స్ పంపించారు. ఇప్పుడు ఒక పెద్ద అల్లోపతి డాక్టర్ గ్లాకోమా వల్ల వచ్చే కంటినరం సమస్య వల్ల దెబ్బతిని చూపు మందగించడం వల్ల వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లారని తెలిసింది. ఆ వివరాలు చెప్తారా? అవునండి, ఆయన చాలా సీనియర్ డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి ఫిజిషియన్. వాళ్ళ అబ్బాయి కూడా డాక్టరే, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఐసీయూ స్పెషలిస్ట్. అయితే ఆయనకు గ్లాకోమా వల్ల కంటిలో ప్రెషర్ పెరిగి కంటినరం దెబ్బతిని చూపు చాలా తగ్గింది. ఏ పని చేసుకోలేకపోయారు. దాంతో 40 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రాక్టీసు ఆపేయాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఓ పెద్ద కంటి డాక్టర్ను కలిశారు. ఆయన కంటి ప్రెషర్ను మెయింటైన్ చేయొచ్చుగాని పోయిన చూపు ఇంకా ఎప్పటికీ రాదని, ప్రపంచంలో ఎక్కడా దీనికి సొల్యూషన్ లేదని చెప్పారు. దాంతో ఆయన ఎంతో నిరాశపడ్డారు. ఇంట్లో 2 అల్లోపతిక్ డాక్టర్స్ ఉండి కూడా చూపు బాగు చేసుకోలేకపోతున్నామని బాధపడ్డారు. అప్పుడు వారి అబ్బాయి కొలీగైన మరో డాక్టర్, ఆయన కూడా ఎండి డయాబెటాలజిస్ట్, తను మా సంజీవన్ నేత్రాలయ గురించి చెప్పి పంపించారు. ఆ టైంలో ఆయన చూపు చాలా వరకు మందగించి ఉంది. చదవలేకపోయారు. మొహాలను కూడా గుర్తుపట్టలేని స్టేజిలో ఉన్నారు. అలాంటి కండిషన్లో వెంటనే మేం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. మా ట్రీట్మెంట్ ద్వారా 4 నెలల్లో ఆయన కంటి చూపు చాలా మెరుగైంది. ప్రజెంట్ ఆయన న్యూస్ పేపర్ కూడా చదువుతున్నారు. ఇప్పుడైన చూపు పూర్తిగా నయమయ్యి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అంటే డాక్టర్ గారు, ఈ కేసులో 4 అల్లోపతి డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమాట. అవును సుష్మా, ఆ సీనియర్ డాక్టర్ గారి అబ్బాయి, అదే ఐసీయూ స్పెషలిస్ట్, తను మనకు థ్యాంక్స్ మెయిల్ పంపించారు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను ఓ పెద్ద హాస్పిటల్లో ఐసీయూ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా నాన్నగారు కూడా డాక్టరే. ఆయనకు జనరల్ ఫిజిషియన్గా 40 ఏళ్ల అనుభవం ఉంది. 8 ఏళ్లుగా గ్లాకోమా వల్ల రోజురోజుకు చూపు మందగించడంతో తన డైలీ కన్సల్టేషన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. తెలిసిన కంటి డాక్టర్ని కలిశాక ఆయన చెప్పినట్లు గ్లాకోమా సమస్యకు కంటిలో డ్రాప్స్ వేసుకున్నా కూడా సమస్య అలాగే ఉండిపోయింది. చివరికి అది గ్లాకోమా వల్ల వచ్చిన ఆప్టిక్ న్యూరోపతిని తెలిసింది. నేను డాక్టర్ అయ్యుండి కూడా మా నాన్నగారి కంటి సమస్యకు పరిష్కారం చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. ఒకరోజు డయాబెటాలజిస్ట్ అయిన నా కొలీగ్ ద్వారా సంజీవన్ నేత్రాలయ గురించి తెలిసింది. వెంటనే వెళ్లి సంజీవన్ నేత్రాలయను సంప్రదించాం. వారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 4 నెలల్లోనే మా నాన్నగారి కంటి చూపులో చాలా మంచి రిజల్ట్ కనిపించి దెబ్బతిన్న చూపు రికవరీ అయ్యింది. మసకబారిన చూపు నుంచి అక్షరాలు చదివే వరకు ఇంప్రూవ్ అయ్యింది. నాన్నగారు ఆప్టిక్ న్యూరోపతి సమస్య నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత నాక్కూడా ఎర్లీ గ్లాకోమా వచ్చినట్టు గమనించి వెంటనే సంజీవన్ నేత్రాలయను సంప్రదించాను. ముందస్తుగా ఆప్టిక్ నర్వుని శక్తివంతం చేయడానికి వారిచ్చిన ఆయుర్వేదిక్ మెడిసిన్ని వాడుతున్నాను. చాలా బావుందండి, రియల్లీ గ్రేట్. చూశారు కదా, గ్లాకోమాని నిర్లక్ష్యం చేస్తే కంటినరం దెబ్బతిని ఆప్టిక్ అట్రోపీ వస్తుంది. దానివల్ల పూర్తిగా చూపు పోతుంది అని తెలుసుకున్నాం. మందగించిన చూపుకు సంజీవన్ నేత్రాలయ ఎంత సమర్థవంతంగా ట్రీట్మెంట్ చేస్తుందో కూడా తెలుసుకున్నాం. అందుకే విదేశాల నుంచి ఎంతో మంది సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అంటే వయసుతో వచ్చే కంటి సమస్య, దీన్ని ఏఆర్ఎండి అంటారు, ఏఎండి అని కూడా అంటారు. దీనికి కూడా ఓ పెద్ద అల్లోపతి డాక్టర్, ఎండి, లీడింగ్ పిడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, ఇంకా ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ USA. ఆయన కూడా ఏఆర్ఎండితో చాలా ఇబ్బంది పడి తన రోజువారీ పేషెంట్స్ ని చూడలేని పరిస్థితి వచ్చింది. 2 కళ్లల్లో ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా నయం కాకపోవడంతో తన కజిన్ ద్వారా సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ గురించి తెలుసుకుని వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.